వైసీపీ నాయకులు అసాంఘిక శక్తులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా గూండాయిజం ఎక్కడున్నా తొక్కి నారతీస్తామంటూ వైసీపీ నేతలకు గట్టి హెచ్చరిక జారీ చేశారు పవన్. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. తామంతా రౌడీలమా అని ప్రశ్నించిన బొత్స అసలు రౌడీ పవన్ కళ్యాణేనంటూ తిప్పికొట్టారు. నోరు ఉందని, అధికారం చేతిలో ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని హితవు పలికారు. నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నాను. ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాను, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తాయి నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్ మీ ప్రభుత్వమే వచ్చింది అనుకుందాం, తొక్కి నారా తీస్తాను మీకు చెప్తాను, గుర్తుపెట్టు. ప్రభుత్వాలు రావడాలు పోవటాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉంటుంది తప్ప వచ్చినప్పుడు భయపడిపోయి ఇప్పుడు మీకు నేను చెప్తున్నా కదా 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి, నేను ఇప్పుడు దాకా మాట్లాడలా. నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే, నాకు నా ప్రజలకి తప్ప నేను ఎవరితో మాట్లాడు, దీనికి సంబంధించి మీతోనే మాట్లాడు. ఏంటనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్, ఏమనుకుంటున్నారన్నా? మీ అందరూ రౌడీమా, ఈ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఈ రాష్ట్రంలో మొదలు చేసి ఈ ముందు తిరిగి చేస్తున్నావా? రౌడీ పదానికి ఆయన కొట్టి తీసుకొని ఆలోచన చేసుకున్నాం. చెప్పండి, నోరు ఉంది కదా అని, అధికారం ఉంది కదా అని మాట్లాడడం తగదు. అధికారంలో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ అందరూ రౌడీమా, నోటికి వచ్చేట్టు మాట్లాడతారంటే తగదు. సమాజం చూస్తుంది, రాబోయే కాలంలో సమాజమే దానికి సమాధానం చెప్తుంది. ఆ మాటకి రాబోయే కాలంలో సమాధానం చెప్తుంది రాష్ట్రంలో ఆ మాటకి. నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా